ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకమంతా దేవుని సృష్టి. అందరు దేవునికి స్తోత్రం చేయలేదా? దేవుని చేత సృష్టించబడిన ప్రతి బిడ్డను కూడా ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఈరోజు ప్రియమైన వాళ్ళారా అనేక మంది సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. ఈ యొక్క దేవునిచ్చే రక్షణ ఆనందాన్ని అనుభవించలేని వారు ఎంతో మంది లోకంలో జీవిస్తూ ఉన్నారు. లోకములో ఉన్నారు, పాపములో జీవిస్తున్నారు, ఇంకా లోకాశల్లో జీవిస్తూ ఉన్నారు, దుర్వ్యసనాల్లో జీవిస్తూ ఉన్నారు. ఇలా దుష్ట సాంగత్యములో జీవిస్తున్నాడు మనుషుడు. అపవాదికి బానిసలుగా జీవిస్తూ ఉన్నాడు. అపవాది సంబంధులుగా ప్రజలు ఉంటున్నారు. అని దేవుడు వారిని త్రోసివేయటం లేదు, దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదా? దేవుని ప్రేమ ఉన్నతమైనది. దేవుని ప్రణాళికలో ఉన్నతమైనవి. మనలాంటి ఆలోచనలు కాదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఉన్నతమైన ఆలోచన. అందుకనే దేవుని వాక్యంలో చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవదూత అంటుంది, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. వీళ్ళరా ప్రజలందరినీ. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదా? ఈ రాత్రి కాల సమయంలో గమనించండి ప్రియుడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్న ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మేము ఇంత సంతోషంగా ఈ స్థలంలో ఉన్నామంటే పిల్లలు పెద్దలు వీళ్ళరా అందరూ ఇంత సంతోషంగా ఆనందిస్తున్నారంటే ఏంటో తెలుసా? ఈ ఆనందం ఎక్కడ లేని ఆనందము, లోకములో లేని ఆనందం, వీళ్ళరా లోకాశల్లో లేని ఆనందం, లోకములో ఉన్న ప్రతి సంతోషకరమైన శరీర కార్యాల్లో ఉన్న లేని ఆనందం ఈరోజు మేము ఇక్కడ అనుభవించగలుగుతున్నాం. ఎందుకంటే యేసు మా మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్షకుడిగా మా మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. యేసు ప్రేమను మేము పొందుకోగలిగాం. యేసు మమ్మల్ని ప్రేమించాడు. ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించిన యేసు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడని చెప్పడానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాము. దేవునికి స్తోత్రం చేయలేదా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు యేసు ప్రేమను పొందుకొని, యేసు ఇచ్చే స్వేచ్ఛను పొందుకొని, యేసు ఇచ్చే సమాధానాన్ని పొందుకొని, యేసు ఇచ్చే సంతోషాన్ని పొందుకొని, ఆ సంతోషం ఈ ప్రాంత ప్రజలకు ప్రకటించబడాలనే కోరికతోనే ఈ రాత్రి స్థలములో ప్రభుని ఆరాధించాం. దేవునికి స్తోత్రం చేయలేదా? దేవుడు లోకాన్ని ప్రేమించిన యేసు మనల్ని ప్రేమించాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రాత్రి దేవుని ప్రేమను మీరు రుచి చూచి తెలుసుకోండి. యేసు ప్రేమను మీరు కూడా మీ హృదయంలో పొందుకోవాలని ఈ రాత్రి మేము కోరుకుంటున్నాం. యేసయ్య యొక్క ఆశ, యేసయ్య యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే అందరూ యేసు ప్రేమను పొందుకోవాలి. ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి అని యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. రాత్రి ప్రియమైన యేసు అందించే ఈ సంతోషం, ఆనందం మీరు కూడా పొందుకోవాలని, ఈ ప్రేమను మీరు అనుభవించాలని, ఈ ప్రేమ కలిగిన యేసుని మీ హృదయంలో చేర్చుకోవాలని, ఈ ప్రేమ గల యేసు బిడ్డలుగా మీరు కూడా జీవించాలని మా అందరి కోరిక. అందరి దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. లోకములో లేదు ఈ సంతోషం, పాపంలో లేదు ఈ సంతోషం. అది అల్పకాలమైన సంతోషమే. యేసు ప్రభుని కలిగి ఉంటే నిత్యము నీకు సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసు ప్రేమ గల దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రేమ గల దేవుడిగా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం ప్రియమైన వాళ్ళారా.
చూడండి 9వ వచనం చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి. అందరు దేవునికి స్తోత్రం చేయలేదా? చూడండి, దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. దేని కొరకు పంపాడని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే ప్రియమైన వాళ్ళారా, అద్వితీయ లోకానికి పంపాడు. దీని వలన మన యందు దేవుడించిన ప్రేమ తర్వాత 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. అందుకు దేవుని స్తోత్రం చేయలేదా? ఒక పాపి పాపములో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక పాపిగా లోకంలో చనిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఒక పాపిగా ఉండి ప్రియమైన వాళ్ళరా తన జీవితంలో ఈ లోకంలో నశింపజేసుకుని నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి సాతాను సంబంధిగా ఉండి లోకంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని అక్కడ రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు ఆయన? పాపికి ఏం కలగడానికి? ప్రాయశ్చిత్తం కలగడానికి, పాపిని పరలోకాన్ని చేర్చడానికి, పాపము నుండి విడుదల ఇవ్వడానికి యేసయ్య మానవ రీతిగా ఉద్భవించాడు. ఇందులో ఏముందయ్యా అంటే దేవుని ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమని రాత్రి మీ హృదయాల్లో పొందుకోవాలని మాత్రమే ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈనాటి రోజు దేవుని ప్రేమను పొందుకోకుండా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకోకుండా, నీ పాపం నుంచి విడుదల పొందకుండా ఇంకెంత కాలం జీవిస్తావు? యేసు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీవెవరైనా సరే, నీకున్న దుర్వ్యసనాలలో నువ్వు ఆనందిస్తున్నావేమో, అది నిన్ను నరకానికి, నీ జీవితాన్ని నశింపజేస్తాం, నిన్ను నరకానికి తీసుకువెళ్తాం. దేవుడు దాని నుంచి నేనేం చేయాలని? విడిపించాలని యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చేయలేదామా? ఈ రాత్రి మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించబడడానికి యేసయ్య దిగి వచ్చాడు. ఇందులో ఏముందయ్యా అంటే ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం చేయలేదాం? లోక సంబంధమైన ప్రేమ కాదు ఇది. దేవుడిచ్చే అగాపే ప్రేమ ఈ రాత్రి పొందుకో. దేవుడిచ్చే శాశ్వతమైన ప్రేమను పొందుకో. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, తాత్కాలికమైంది కాదు. అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ లాంటిది కాదు ఈ ప్రేమ. యేసయ్య ప్రేమ నిన్నేం చేస్తుంది? నీ పాపము నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండొచ్చు, ఎన్నెన్నో స్థలాలకి నువ్వు వెళుతూ ఉండొచ్చు, ఎంతమందినో నువ్వు ఆశ్రయిస్తూ ఉండొచ్చు నువ్వు. కానీ ప్రియమైన వాళ్ళారా, నిజముగా నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన ప్రేమ ద్వారానే నీకు విడుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ ద్వారానే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. ఈరోజు ఆయన ప్రేమను నువ్వు ఇంకా గ్రహించకుండా ఇంకా దూరంగా నిలబడి ఉన్నావేమో, నీ స్థలములోనే ఉండి ఇదేదో ఒక ఆనందం అనుకుంటున్నావేమో. ఇది పరలోక సంబంధమైన దేవుని ప్రేమను పొందిన ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లల మొదలుకొని పెద్దలు కూడా ఈరోజు దేవునిలో ఆనందిస్తున్నారంటే అది దేవుని ప్రేమని మాత్రమే రాత్రి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించే. నువ్వు ఆయనకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ ఆయన ఇంకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన భక్తుల ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రీతిగా దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంది, నీ హృదయం దగ్గరికి వస్తూ ఉంది. ఈ రాత్రి వద్దన్న యేసయ్య వార్త నీకు వినిపించబడుతూనే ఉంది. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో బలమైన ప్రేమ. దేవునికి స్తోత్రం చేయలేదా? ఉన్నతమైన ప్రేమ
ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడు యేసయ్య. ఆయన నిన్ను ఎంతో ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఏమనంటే, నా కుమారుడా, ఇదిగో నేడు నీ పాపములు క్షమించడానికి నేను వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపము నుండి రక్షించడానికి నేను వచ్చానయ్యా. ఇంకెంతకాలం లోకంలో పాపములో జీవిస్తావు? నా దగ్గరికి రాని అని పిలుస్తా ఉన్నాడు ఆయన. ప్రేమ కలిగిన పిలుపు ఈ పిలుపు. దేవునికి స్తోత్రం చేయలేదా? రమ్మనుచున్నాడు ప్రభువైన యేసుని, రమ్మంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆయన సన్నిధికి నీవు రా. నీకు కావలసిన నెమ్మది ఇస్తాడు, నీకు కావలసిన సమాధానం ఇస్తాడు. నీ సమస్యకు పరిష్కారం యేసయ్య ప్రేమ ద్వారా మాత్రమే. హల్లెలూయా. అయ్యా, ఈ సమస్యకు పరిష్కారం లేదయ్యా, ఈరోజు నాకు శాంతి లేదయ్యా, అయ్యా ఈరోజు నాకు సమాధానం లేదయ్యా, అయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారయ్యా నువ్వు అని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి యేసు ప్రేమ గల దేవుడిగా నీ దగ్గరికే వచ్చాడు. నువ్వు ఆయన అంగీకరించు. ఈ రాత్రి యేసు ప్రేమను ప్రకటిస్తా ఉన్నాం. ఈ ప్రేమను నువ్వు పొందుకుంటావా? దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. మత్తయి రోమాలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడతా ఉంది. ఇంకా చదువుని కింద, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటారదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును కానీ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అందరూ దేవునికి స్తోత్రం చేయలేదా? భక్తిహీనుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. బలహీనులను బలపరచడానికి యేసయ్య ఈ స్థలములో ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు, నీ భక్తిహీనత నుంచి విడిపించే దేవుడు. ఏలేనుగా మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేస్తున్నా? ఆయన మనల్ని ప్రేమించే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం చేయలేదా? పాపిని ప్రేమిస్తా ఉన్నాడు, పాపిని పిలుస్తా ఉన్నాడు. పాపికి రక్షణ ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం చేయలేదా? పాపిని పరలోకాన్ని చేర్చగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈ రాత్రి యేసు ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియమైన వారు, ఎన్నోసార్లు వినుండొచ్చును కానీ ఈ రాత్రి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవెవరైనా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వర్తమానము సంతోషకరమైన వర్తమానం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రేమ నిన్ను ఏం చేస్తుండే? నీ హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తుంది, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని పుట్టిస్తుంది, పరలోక సంబంధమైన సంతోషంతో నేను నింపు యేసయ్య ప్రేమ. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో, యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలి ఈ రాత్రి. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కటి మాటలు చెప్తున్నాడు. ప్రియమైన 3వ అధ్యాయానికి వద్దాం, లేదా 2వ అధ్యాయానికి వద్దాం. చూడండి, 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, పిల్లలు ఏమయ్యారండి? ఏమయ్యారు? రక్త మాంసంలో పాలివారై ఉన్నారు. దేనికి బానిసలైపోయారు? మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశించబడేయడానికి, జీవితకాలం అంతా మరణ భయం దాసుని లోబడిన వారిని విడిపించడానికి యేసయ్య మానవ రీతిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం మరణానికి బానిసగా ఉంటావు, ఎంతకాలం పాపానికి బానిసగా ఉంటావు, మరణ భయముతో జీవిస్తా ఉన్నాం. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళరా, అయ్యో నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తానో అనే భయం మనుషుల హృదయాల్లో వెళ్తా ఉంది. ఈరోజు యేసయ్య ఎందుకు వచ్చాడు? మరణ భయాన్ని మంట కలపడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. మరణ భయం నుంచి విడిపించడానికి, అపవాది యొక్క బలం నుండి విడిపించడానికి, అపవాది యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి యేసయ్య రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. యేసయ్య తర్వాత వచ్చినంటాడు ఆయన ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానమును స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదా? యేసు ప్రభు ఏ స్వభావాన్ని ధరించుకోలేదు, దేవదూతల స్వభావంతో రాలేదు. నీ వలే నా వలే మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాకల్లో యేసయ్య పరుండబెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం చేయలేదాం? హల్లెలూయా. యేసయ్య ఇంత ప్రేమ కలిగిన యేసయ్యకు ఈ లోకంలో స్థలమే లేదు. ప్రియమైన వాళ్ళారా, లోకంలో అందరికీ స్థలం ఉంది, అందరికీ స్థలం ఉంది. గొప్పవారికి స్థలం ఉంది, విద్యావంతులకి స్థలం ఉంది, ధనవంతులకి స్థలం ఉంది, రాజులకు స్థలం ఉంది, అధికారులకు స్థలం ఉంది. కానీ యేసయ్యకు సత్రములో స్థలము లేదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమ కలిగిన యేసయ్య ఆయన సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదాం? ఈ రాత్రి నీ హృదయంలో అందరికీ స్థలం ఉంది, లోకానికి స్థలం ఉంది, పాపానికి స్థలం ఉంది, రాజులకు స్థలం ఉంది, అధికారులకు స్థలం ఉంది. కానీ యేసయ్యకు స్థలం లేదేమో. ఈ రాత్రి యేసయ్య మానవ స్వరూపాన్ని ధరించి నీ కోసమే వచ్చాడు. ఆయన నిన్ను విడిపించడానికి ఈ రాత్రి నీ హృదయంలో ఆయనకి స్థలమే. లోకంలో నిన్ను ఎవ్వరు రక్షించలేరు, రక్షించువాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో ఎవరి ప్రేమ నిన్ను పాపం నుండి విడిపించదు, యేసు ప్రేమ ఒక్కటి మాత్రం నిన్ను పాపం నుండి విడిపించగలదు. ఈ రాత్రి యేసయ్యా నా హృదయంలోకి రండయ్యా. లోకంలో ఎవరు నన్ను ఏం చేయలేరయ్యా. ఎంతో మందిని నమ్ముకున్నానయ్యా, ఎంతో మందిని అడిగానయ్యా, ఎన్నో స్థలాలు తిరిగానయ్యా, ఎంతో మందిని నేను ఆశ్రయించానయ్యా. నాకు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, సంతోషం లేదా యేసయ్యా. ఈ రాత్రి నాయనా నువ్వు ప్రేమ కలిగిన వాడు, నా కోసం మానవ రూపంగా వచ్చావయ్యా. ఈ రాత్రి నీ ప్రేమతో నన్ను రక్షించయ్యా. నీ ప్రేమ చేత నాకు నెమ్మదినివ్వండియ్యా. ఈ రాత్రి నీ ప్రేమ చేత నాకు విడుదల ఇచ్చేయండి అని ఈ రాత్రి ఒక్క చిన్న ప్రార్థన చేయి. ఈ రాత్రి నీ హృదయంలో యేసు నివసించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమతో ఆయన నీ హృదయాన్ని నింపబోతా ఉన్నాడు. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమను పొందుకో. ఆయన రక్త మాంసాల్లో పాలివాడిగా పుట్టాడు. దేని నుండి? పాపము దాస్యం నుండి విడిపించడానికి, మరణ భయం నుండి విడిపించడానికి, అపవాదికి బానిస నిన్ను విడిపించడానికి, అపవాది యొక్క బందీగా నిన్ను విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు యేసయ్య. ఈ రాత్రి అందుకని తర్వాత వచ్చిన ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చిన చూద్దాం ఏమన్నాడే. కావున ప్రజల పాపం పరిహారం కలగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాలు ఆయన మన సహోదరుల వంటి వాడయ్యాడు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదాం? అందరిని ఏం చేయడానికి ఆయన ఎందుకు అయ్యాడు? ఏం చేయడానికి ప్రియునా? కావున ప్రజలు పాపమునికి పరిహారం కలిగించడానికి యేసయ్య మనలాగా పుట్టాడు ఈ లోకాల్లో. ఆయన పాపము నుండి విడిపించడానికే నీలాగా పుట్టాడు. యేసయ్య మనలాగా నీ లోకంలో సంచరించాడు. ఆయన ప్రజలను ప్రేమించాడు, పాపిని రక్షించాడు. ప్రేమ ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమతో పిలిచి క్షమించి పంపించాడు. దేవునికి స్తోత్రం చేయలేదాం?
హల్లెలూయా. ఎంత పాపిని ఎందుకనేసి అన్నాడు, నేను పాపులను ప్రేమించడానికే వచ్చానయ్యా, పాపులను పిలవడానికే వచ్చానయ్యా, పాపిని పరలోక రాజ్యాన్ని చేర్చడానికే వచ్చానయ్యా. వినారా, ఎంత ఎంత తేటగా, ఎంత స్పష్టంగా చెప్పిన యేసు లాంటి వారు లోకంలో ఎక్కడ లేరు, ఎవరు లేరు, యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ఈ యేసు ఒక్కడే అని చెప్పడానికి రుజువు ఏంటంటే, ఈరోజు ఆ యేసు మా హృదయంలో నివసించి మమ్మల్ని ప్రేమించి విడిపించాడు కనుకనే ఆ సంతోషాన్ని ఈరోజు మీతో మేము పంచుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ఈ ఆనందం చెప్పనలవి గాని ఆనందం, ఈ సంతోషం చెప్పనలవి గాని సంతోషం, ఈ సంతోషం ఏ మనుషుడు ఇవ్వలేని సంతోషం యేసయ్య ప్రేమ ద్వారా ఈరోజు మా హృదయాల్లో ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ పాపము నుండి విడిపించడానికి, నీ దాసత్వము నుంచి విడిపించడానికి, నిన్ను నరకము నుంచి తప్పించడానికి, నిన్ను పరలోక సంబంధిగా చేయడానికి యేసయ్య మానవ రీతిగా దిగి వచ్చి తన ప్రేమను చూపించి మన కోసం ప్రాణం పెట్టి ప్రియమైనవారా ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ఆయన ఇంకా పశువుల పాకలో లేడు, ఆయన ఇంకా సత్రంలో లేడు, ఆయన పశువుల తొట్టిలో లేడు, ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, పరలోకంలో ఆయన నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలని, ఆయనతో కూడా నువ్వు ఉండాలని ఆయన అభిలాష. దేవునికి స్తోత్రం చేయలేదాం. ఈ రాత్రి ప్రభువుతో చెప్పడానికి చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ యేసు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ఇక్కడ బిడ్డలకు యేసు ప్రేమ బలవంతం చేస్తుందయ్యా. అయ్యా, ఈ ప్రేమ మా ప్రాంతంలో ప్రకటించబడాలయ్యా. అయ్యా, వారితో పాటు మేము కూడా ప్రకటిస్తామని అందరూ ఈ స్థలానికి కూడి వచ్చారు. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ప్రియ, ఈరోజు ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా ఏది మనతో రాదు, కానీ దేవుని ప్రేమను లోకంలో పంచి అనేక మంది ప్రేమను తెలుసుకొని ఈ ప్రేమ ద్వారా దేవుని రాజ్యంలో చేరితే పరలోకంలో గొప్ప ప్రతిఫలం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రతిఫలాన్ని ఆశించి మాత్రమే ఈ రాత్రి మేము యేసుని ప్రకటిస్తున్నాం. పౌలు భక్తుడు అంటాడు, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తాం. దేవుని ప్రేమ మమ్మల్ని ఈ స్థలానికి నడిపిస్తుంది. వెళ్ళిన ప్రతి స్థలంలో చెప్తున్నాను, యేసు ప్రేమను మాత్రమే ప్రకటించగలిగాడు. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమలో ముందుకు కొనసాగుదాం. దేవుని ప్రేమను లోకానికి ప్రకటిద్దాం. ఈ ప్రేమ ద్వారా అనేక ఆత్మలను సంపాదిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమ ద్వారా అనేక మందిని పరలోక రాజ్యంలోకి నడిపిద్దాం. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రకటించబడిన ప్రతి స్థలములో దేవుని ఉద్దేశం ఏంటంటే నరకం ఖాళీ కావాలి, పరలోకం నింపబడాలి. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. పరలోక రాజ్య వారసులు ప్రజలు కావాలి. పరలోకంలో ప్రతి ఒక్కరు ఆనందంతో గంతులు వేయాలి, ఖర్జూర మొట్టలు చేతపట్టుకుని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని పాద సన్నిధిలో ఆనందించి సంతోషించి ఆరాధించే గొప్ప ధన్యతను అందరూ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చేయలేదా? ఈ రాత్రి ప్రభువు నీకు ఒక అవకాశం. ప్రియమైన వారు, మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ శబ్దయంత్రం ద్వారా నువ్వు వింటున్నావేమో, ఇదేంటో గొప్ప వింతగా ఉంది అని నువ్వు ఎక్కడెక్కడి నుంచో చూడాలనుకుంటున్నావేమో. నువ్వెక్కడున్నా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని మాత్రమే మా సందేశం ఈ రాత్రి. ఈ క్రిస్మస్ సంతోషం, ఆనందం ఏంటంటే, నేడు రక్షకుడు నీ కోసం పుట్టాడు. అంతే, నీ కొరకే పుట్టాడు, నిన్ను రక్షించడానికే పుట్టాడు, నిన్ను విడిపించడానికే పుట్టాడు, నీకు సమాధానం ఇవ్వడానికే పుట్టాడు, నీకు రక్షణ ఇవ్వడానికే పుట్టాడు, నిన్ను నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చేయలేదామా? ఈ రాత్రి యేసుకి నీ హృదయాన్ని ఇస్తావా? యేసును అంగీకరించిన మనము కూడా యేసు ప్రేమలో ఇంకా ముందుకు సాగవలసిన అవసరం ఉంది.
దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. దేవుని ప్రేమను నిరంతరము కొనసాగించాలి. మనం నిరంతరం ఇలారా ఈ క్రిస్మస్ రోజుల్లోనే కాదు, మనం బ్రతికినంత కాలము దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ ఇది మరణము కంటే బలమైన ప్రేమ, యేసు ప్రేమ. ఈ ప్రేమ మన హృదయాల్లో నింపుకుంటే ప్రియమైనరా, నువ్వు నిలబడిన ప్రతి స్థలంలో యేసు కొరకు సాక్షిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో యేసుని ప్రకటించాలనుకుంటావు. నువ్వు పనిచేస్తున్న ప్రతి స్థలంలో యేసుని ప్రకటించాలనే ఆసక్తి కలిగి ఉంటావు. ప్రియమైన ఒంటరిగానే యేసుని ప్రకటించారు భక్తులు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఈ ప్రాంతానికి ఒంటరిగానే యేసయ్యను ప్రకటించడానికి జానయ్య గారు ఈ ప్రాంతానికి వచ్చాడు. ప్రియమైన వల్ల ఆ రోజుల్లో ఏమున్నాయండి? ఈ ప్రాంతంలో ఏమున్నామా? రోడ్లు ఉన్నాయా? దారులు ఉన్నాయా? రాళ్ళల్లో సందుల్లో తిరుక్కుంటా దూరి వచ్చాం. మేము ముండ్ల కంచెల్లో, ముండ్ల తుప్పల్లో వచ్చాం. రాళ్ల ప్రాంతంలో, ప్రదేశంలో వచ్చి యేసుని ప్రకటించాడు కనుకనే ఈ ప్రాంతంలో ఈరోజు యేసుని అంగీకరించిన వారు అనేక మందిని ప్రభు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చేయలేదాం? హల్లెలూయా. అది ప్రారంభించాడు ప్రియమైనరా, అది మీ ద్వారా కొనసాగించబడాలని ప్రభు కోరుతున్నాను. ఎవరో భక్తులు చేశారని చరిత్ర చెప్పుకొని సంతోషించడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. ఆ భక్తులు నడిచిన మార్గంలో మనము కూడా నడవలసిన అవసరం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీధి వీధిన, గ్రామాన, చూసావా, గ్రామాన మన హృదయాల్లో సంతోషం, ఆనందం ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆనందాన్ని ఎవరు ఆపలేరు. ఆనందాన్ని ఎవరు ఆపలేరు. ఏ శక్తి ఆపలేదు, ఏ ప్రభావం ఆపలేదు. ఎటువంటి ఆటంకాలున్నా, ఎటువంటి అభ్యంతరాలు కలిగినా యేసు ప్రేమ దూసుకొని పోతుంది, బలవంతం చేస్తుంది, దేవుని కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం చేయలేదాం? ఈ ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించవలసిన బాధ్యత ప్రభు మనం అందించాడు. ఈ రాత్రి కాలం అందుకని అంటాడు, ఫిలిప్పీ సంఘంతో మొదటి అధ్యాయంలో చూసినప్పుడు, ఫిలిప్పీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీకి రాసిన పత్రిక సరే మొదటి అధ్యాయం ఎన్నో వచనం, 3వ వచనం చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అందరు దేవునికి స్తోత్రం చేయలేదాం? ఇది ఏ క్రియ అంటే ఏ క్రియ? ఇది సత్క్రియలు. విన్నారా? మీ సత్క్రియలు చూచి, లోకంలో ఉన్నవారు మీ సత్క్రియలు చూచి, అన్యులు మీ సత్క్రియలు చూచి వాడుకున్నారయ్యా మేము కూడా యేసుని వెంబడిస్తామని చెప్పాలి. ఈ సత్క్రియ, ఏ సత్క్రియ? స్వార్థను ప్రకటించాలనే సత్క్రియ. దేవునికి స్తోత్రం చేయలేదాం? ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏం చేయాలండి? ఎప్పుడు దాకా? యేసయ్య వచ్చేదాకా. దేవునికి స్తోత్రం చేయలేదాం? యేసయ్య త్వరగా వస్తున్నాడని చెప్తున్నారు. ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు వస్తాడో తెలియదు. యేసయ్య వచ్చేదాకా యేసయ్య కొరకు నేను సాక్షిగా ఉంటాను. యేసయ్య పనిలో నేను పాలిభాగస్తునిగా ఉంటాను. యేసు సువార్త నేను ప్రకటిస్తాననే తీర్మానం ప్రియమైన వాళ్ళారా మనలో ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతా ఉన్నాను. అందరి దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. పిల్లరా, దేవుడు మన మధ్యలో కార్యాలు చేయబోతున్నాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించు. దేవుని ప్రేమలో మనం కొనసాగుతాం. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, మరొకసారి చెప్తాను. యేసు నిన్ను ప్రేమించాడే, ఈరోజు అయ్యా ఆయన నేను ప్రకటిస్తానయ్యా అనే తీర్మానం చేయి. రాత్రి ఈరోజే కాదయ్యా,
ఈ క్రిస్మస్ దినాలే కాదయ్యా, అయ్యా ఏ రోజైనా నీ ప్రేమను లోకానికి చెప్తాను. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రతిరోజు యేసు ప్రేమను లోకానికి కనపరుస్తారు. యేసు ప్రభు యొక్క ప్రేమను లోకానికి ప్రకటించడానికి నేను తీర్మానం చేసుకుని, నేను ఈ తీర్మానం నేను వెనుకంజ వేయను తీర్మానం చేయాలి. లోకంలో ఎంతో మంది తీర్మానం చేసి, ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఈ పని చేయకుండా ఆగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ పనిని కొనసాగించకుండా ఆగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో నీవు ఉండొద్దని ప్రభు కోరుతా ఉన్నాడు. అయ్యా, ఈ సత్క్రియను, ఈ పనిని ప్రారంభించినండి మొదటి దినం వరకు ఇది వరకు సువార్త విషయంలో నాతో పాలివారినుట చూచాడు. భక్తులతో పాలివారై ఉన్నారు. ఫిలిప్పీ సంఘం పౌలుతో పాలివారిగా జీవించారు. పౌలుతో కలిసి పని చేయడానికి తీర్మానం చేసుకున్నారు. ఈ పనిలో సహకరించేవారిగా, ఈ పనిలో పరిచారకులుగా, ఈ పనిలో పాలివారిగా ఉండడానికి తీర్మానం చేసుకున్నారు ఫిలిప్పీ సంఘం. అందుకని ఆ సంఘాన్ని గురించి చక్కటి సాక్ష్యం చెప్తున్నారు. ఈ యొక్క మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయం నాతో పాలివారిని చూచి మీలో ఈ సత్క్రియను ఎవరు ఆరంభించాడు? ఆరంభించిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆరంభించిన వాడు యేసయ్య. మీరు అందుకనే యేసయ్య వచ్చేదాకా ఈ పనిని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొనసాగించాలి, సాగిపోవాలి, ఆగిపోవద్దు. నిరుత్సాహం ఎదురైనా, నీకు కష్టాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, బాధలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఈ శ్రమలలో యేసుని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చేయలేదా? నీ కష్టములో యేసు కనబడాలి లోకానికి, నీ బాధలో యేసు కనబడాలి. ఎందుకంటే ప్రజలు నీకన్నా ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. యేసుని ఎరిగిన వారు ఈ రాత్రి యేసు కొరకు మేము సాక్షులుగా జీవిస్తామని తీర్మానం చేయి. ఇది నిద్రపోవడానికి సమయం కాదు, ఇది విశ్రాంతి తీసుకోవడానికి ఇది సమయం కాదు. ఇది అండి, చాలామంది ఇక్కడ ఎంత చలి పెడుతుందో అనుకో, ఎంత వేడిగా ఉంది అసలు. మేము చూస్తాం చలి మొత్తం దెబ్బకు పారిపోయింది. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఈ ఒక్కరోజే కదా, రోజు పారిపోవాలా? రోజు ప్రభు కొరకు సంతోషంగా గంతులు వేయాలి, రోజు ప్రభుని ఆరాధించాలి, రోజు ప్రభుని ప్రకటించాలి. యేసు కొరకే నేను సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఈ సంతోషం ప్రియమైన వాళ్ళారా పరలోక సంబంధమైన సంతోషం. ఈ క్రియ సత్క్రియ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇది మంచి పని చేయడానికి మనం ఎప్పుడు నడుము కట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పని కొరకు ఏం చేయాలంటే మన సమయాన్ని, మన ధనాన్ని, మన శక్తిని ప్రభు కోసం ధారపోయాలి. ఆ తీర్మానం మనలో వస్తే ప్రియమైన వాళ్ళారా ఆ ఉజ్జీవాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం చేయలేదా? ఏ శక్తి ఆపలేదు. యేసు ప్రేమలో ఎదుట ఏది ఆపలేదని చెప్పగలిగాడు భక్తుడు. అంతే. కష్టం వచ్చింది ఆగిపోయామన్నారా? నష్టం కలిగింది ఆగిపోయామన్నారా? దుఃఖం వచ్చింది ఆగిపోయామన్నారా? శ్రమ వచ్చింది ఆగిపోయామన్నారా? ఏది కూడా దేవుని ప్రేమ నుంచి ఆపలేదయ్యా. యేసు కోసం పరిగెత్తుతూనే ఉన్నామయ్యా, యేసుని ప్రకటిస్తూనే ఉన్నామయ్యా, యేసు కొరకు శ్రమ పడుతూనే ఉన్నామయ్యా, యేసుని ప్రకటిస్తూనే ఉన్నాము, యేసు కొరకు ఆత్మలు సంపాదిస్తూనే ఉన్నాము. అదే మా లక్ష్యం. హల్లెలూయా. నీ గురి, నీ లక్ష్యాన్ని కోల్పోవద్దు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, నేను నీ కోసం సాక్షిగా జీవిస్తానయ్యా. నేనేమైనా పర్వాలేదు కానీ, ఏ పరిస్థితులు నాకు ఎదురైనా నేనయ్యా నిన్ను ప్రకటించడాన్ని, నీ ప్రేమను లోకానికి చూపించడానికి నేను వెనుకంజ వేయనయ్యా అని తీర్మానం చేసుకోవలసిన సమయం ఇది. ప్రియమైన వాళ్ళారా దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఎప్పటి వరకు యేసయ్య వచ్చేదాకా. నిరాశ ఎదురవచ్చు, నీకు అనేక సమస్యలు ఎదురవచ్చు, శోధనలు ఎదురవచ్చు, కానీ యేసు ప్రేమ నుండి అవి నిన్ను వేరు చేయలేవు. దేవునికి స్తోత్రం చేయలేదా?
హల్లెలూయా. యేసు ప్రేమ వైపు చూడు ఒకసారి, యేసు శిలువ వైపు చూడు ఒకసారి, యేసు త్యాగం వైపు చూడు ఒకసారి. యేసయ్య జన్మించడానికి స్థలము లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నిద్రపోవడానికి స్థలము లేనివాడిగా ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో ఆదరణ లేనివాడిగా జీవించాడు. ఎవరు ఆయనను అర్థం చేసుకోలేని వారిగా జీవించారు. ఎన్నో నిందలు శ్రమలు అనుభవించాడు. అయినప్పటికీ ఆయన గమ్యాన్ని చేరేంత వరకు ప్రియమైన వాళ్ళారా సమస్తాన్ని భరించి మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి యేసు ప్రేమను మాత్రమే జ్ఞాపకం చేసుకో. మనుషుల వైపు చూడకు, మానవ పరిస్థితుల వైపు చూడకు, లోక పరిస్థితుల వైపు చూడకు. పిల్లరా, దేవుని వైపు చూడడానికి ఇష్టపడు. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నేను కూడా నా పొరుగు వాడిని ప్రేమిస్తానయ్యా అని చెప్పు. అందరు దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగు వాడిని నువ్వు కూడా ప్రేమిస్తున్నావు. దాని అర్థం ఏంటంటే ఆ పొరుగు వానికి యేసు ప్రేమను పంచటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పొరుగు వారు ప్రభు రాజ్యానికి చేర్చటమే మన యొక్క బాధ్యత. నువ్వు రాత్రి కాల సమయంలో యేసు లోకాన్ని ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాడు, పాపిని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ప్రత్యక్షత, ఆయన ప్రేమలో ఉన్న త్యాగాన్ని ఈ రాత్రి లోకానికి కనపరుస్తాం. ఈ ప్రేమను రుచి వారు ఎంతోమంది, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రేమ నిన్ను పరలోకానికి చేర్చగలిగిన ప్రేమ. ఆ ప్రేమలోనికి నడిపించడానికి తీర్మానం చేసుకుందాం. మరొకసారి ప్రియమైన వాళ్ళరా, ఇంకా యేసును అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి యేసును ప్రేమిస్తున్నాడు. యేసు నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఈ సంతోషకరమైన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నువ్వు అనుభవించడానికి దేవునికి ఇచ్చిన గొప్ప సమయమని రాత్రి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రాత్రి యేసు ప్రేమను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రేమ నిన్ను విడిపించడానికి వచ్చింది, నిన్ను రక్షించడానికి వచ్చింది, నిన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చింది. అందరం లేచి నిలబడదాం. ప్రేమ ఈ రాత్రి యేసు ప్రేమను ప్రకటిద్దాం. అయ్యా, యేసు ప్రేమ గొప్పదయ్యా. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. అయ్యా, నీ ప్రేమ తెలియని నా సహోదరులు ఉన్నారయ్యా, ప్రార్థన చేయి. నీ ప్రేమ ఎరుగని నా బిడ్డలు ఉన్నారయ్యా, నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, నా కజెల్లెలు ఉన్నారయ్యా, అయ్యా నా స్నేహితులు ఉన్నారయ్యా, నా రక్త సంబంధికులు ఈ స్థలంలోనే ఉన్నారయ్యా అని ఒకసారి రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం వచ్చాం. నీ ప్రార్థన ఫలించే సమయం ఇది, నీ ప్రార్థన వినే సమయం ఇది. ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలములో ప్రకటించబడుతున్న వర్తమానం ఫలించబడాలి. ఈ ప్రజల హృదయాల్లో ఫలించబడాలి. నీ రక్త సంబంధ హృదయాల్లో ఫలించబడాలి. నీ బంధువుల హృదయాల్లో ఫలించబడాలి. వారు కూడా దేవుని ప్రేమను ఎరగాలి. ఈ రాత్రి రెండు చేతులతో ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థించు. ప్రియమరా, యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. సందర్భంలో నేను ఒక్కడిని ఆనందించడం కాదయ్యా, నా అన్నయ్య ఉన్నాడయ్యా, ఇంటి దగ్గర తమ్ముడు ఉన్నాడయ్యా, ఇంటి దగ్గర అమ్మ